పక్కాగా అర్హుల ఎంపిక, అందుకోసం గ్రామ వార్డు సభలు నిర్వహించాలి. 4 స్కీముల అమలుకు 15లోగా గ్రౌండ్ వర్క్ పూర్తవ్వాలి. కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. వంట చేసినా పంట వేసినా వేయకున్నా సాగు భూములకు రైతు భరోసా. భూమి లేని ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి పని చేసిన వాళ్ళకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. అత్యంత నిరుపేదలకే మొదట ఇందిరమ్మ ఇండ్లు. అర్హుల జాబితాకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం తప్పనిసరి. గతంలో ఉన్న రూల్స్ ప్రకారమే రేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడి. కొందరు కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి. ఫీల్డ్లో తిరగాలని ఆర్డర్. 26 తర్వాత జిల్లాలకు వస్తానని పనితీరు బాగా లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరిక. ఈ నల్గొండ కలెక్టర్ అయితే ఫోన్ ఎత్తి తొట్టిగా. నల్గొండ కలెక్టరు ఎందుకున్నదో కేవలం జీతం తీసుకొని లేకపోతే ఇంకేమన్నా పని చేసుకో తల్లి, ఇక్కడ కుదరదు నీకు. కనీసం ఇక్కడ ఎవడన్నా పేదోడు వస్తే ఇది పరిశీలించడం చెప్పడానికి కూడా ఫోన్ ఎత్తదా ఆమె. మీ నాన్నగారిది అనుకుంటున్నాం ఏంది రాజ్యం ఏమన్నా కాదు. ఈ నెల 26 నుంచి ప్రారంభించనున్న ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీకి అర్హుల ఎంపిక పక్కగా జరగాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. చారిత్రాత్మకమైన ఈ పథకాలను సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందని చెప్పారు. ఈ 4 స్కీముల అమలుకు అర్హుల ఎంపిక కోసం ప్రత్యేక గ్రామ వార్డు సభలు నిర్వహించాలి. అర్హుల వివరాలు, వాళ్ళ ఎంపికకు అనుసరించిన విధి విధానాలతో జాబితాలు తయారు చేసి గ్రామ సభల్లోనే వెల్లడించాలి. ఈ నెల 11 నుంచి 15లోగా ఈ పథకాల అమలుకు అవసరమైన గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలి. ఇందుకోసం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో నోడల్ ఆఫీసర్లతో కలిసి సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్లోని సెక్రటేరియట్లో కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. చాలా స్కీముల అమలుకు అర్హులను ఎంపిక చేయాలని దానిపై దిశానిర్దేశం కూడా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఆ కలెక్టర్ల పనితీరు మార్చుకోవాలి. కొందరు కలెక్టర్లు సమస్యలను పరిష్కరించడంలో ఫెయిల్ అవుతున్నారు. ఫలితంగా జిల్లా స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు కాస్త రాష్ట్ర స్థాయి దాకా వస్తున్నాయి. కొందరు కలెక్టర్లు తమ పనితీరు మార్చుకోవాలి. సొంత వ్యాపకాలపై శ్రద్ధ తగ్గించి నల్గొండ కలెక్టర్ గారు మీరు ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఈ సొంత వ్యాపకాల మీద తగ్గించుకొని ప్రజల కోసం పనిచేయండి. కావాల్సిన సమస్యలు కాస్త రాష్ట్ర స్థాయి దాకా వస్తున్నాయట, జిల్లా స్థాయిలో కావాల్సినవి. కొందరు కలెక్టర్లు తమ పనితీరు మార్చుకోవాలి. సొంత వ్యాపకాలపై శ్రద్ధ తగ్గించి ప్రజల బాగోగులపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందనే నమ్మకం, విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని, కలెక్టర్లే ప్రభుత్వానికి అసలైన ప్రతినిధులు. మీరు చేసే పనులను బట్టే సర్కార్కు మంచి పేరు వస్తుంది. కలెక్టర్లు ఎప్పటికప్పుడు పనితీరు మెరుగుపరచుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. లైక్ చేయండి.